నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో అండి. ఈరోజు మనం గ్యాస్ట్రైటిస్ గురించి తెలుసుకుందాం. అసలు గ్యాస్ట్రైటిస్ అన్న పదం తెలియని వాళ్ళు ఉన్నారా అంటే చాలా విచిత్రమే. అలాంటిది ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనం డైలీ లైఫ్లో ప్రతి చోట వింటూనే ఉంటాం అనమాట. అసలు ఎందుకు వస్తుంది గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సింటమ్స్ ఏంటి, దాన్ని తగ్గించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి చూద్దాం ఈరోజు. అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది? ఎప్పుడైతే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఎక్సెస్‌గా రిలీజ్ అవుతూ ఉంటాయో, మన ఇంటెస్టినల్ మ్యూకోజా అనేది ఆ లైనింగ్ అనేది ఉంటుంది. ఆ లైనింగ్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో మనకి ఎక్సెస్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందనమాట. దానివల్ల ఏంటంటే అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళల్లో ఎప్పుడు చూసినా కడుపు బ్లాటింగ్ అంటే ఉబ్బుగా ఉండడం, ఆకలి వేయకపోవడం, చాలా వరకు కూడా ఏంటంటే ఏం తినకపోయినా కూడా ఫుల్‌నెస్ అన్నట్లుగా ఉండడం అనమాట. ఇవన్నీ సింప్టమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా తినాలనిపించకపోవడము, ఈవెన్ వాళ్ళేంటంటే రాను రాను వాళ్ళ వెయిట్ లాస్ అయిపోవడం కూడా జరుగుతుంటుందనమాట. ఈ గ్యాస్ట్రిక్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాలేకపోతే మనకి ప్రతి సింప్టమ్స్ దానికి అది మెయిన్ కాజ్ అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే సివియర్‌గా ఉన్న వాళ్ళల్లో మనకి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కూడా చూస్తుంటాం. ఏళ్ల తరబడి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళలో చూసుకున్నట్లయితే మీకేంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ ఫార్మ్ అయ్యి ఈవెన్ క్యాన్సర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి మినిమల్‌గా మనకి ఎప్పటి నుంచైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అప్పుడే మనము ఇనీషియల్ స్టేజ్‌లోనే మనం గాని దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఈ గ్యాస్ట్రైటిస్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటేనండి, మన డైట్‌లో మెయిన్‌గా మన డైటిక్ హ్యాబిట్స్ వల్ల వస్తుందండి. మన స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోయినా, మనం తినే డైట్ అన్నమాట. ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటుంటారో, ఎక్సెస్ ఏంటంటే మనకి అగ్ని సరిగ్గా లేకపోయినా అరుగుదల లేని పదార్థాలు ఎప్పుడైతే తింటూ ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ నాన్ వెజ్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటెమ్స్ కానీ ఎవరైతే అన్‌టైమ్‌లీ డైట్ అనమాట. అలా తీసుకుంటూ వచ్చిన వాళ్ళలో ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే పర్టిక్యులర్ టైంలో మీకు డైజెషన్ సరిగ్గా కాదు కాబట్టి ఇలా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవ్వడం వల్ల ఎక్సెస్ ఆఫ్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. మీరు ఏది తిన్నా కూడా అరగకపోవడము, అది చాలా రోజుల తర్వాత ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్‌గా ఉండడం వల్ల మీకు కాన్‌స్టిపేషన్‌కి వచ్చే దారి కూడా తీస్తుందనమాట. అలాంటప్పుడు ఎప్పుడైతే మన గ్యాస్ట్రిక్ గట్ హెల్త్ కరెక్ట్‌గా ఉండదో మనకి ప్రతి ప్రాబ్లమ్ కూడా మన బాడీలో ప్రతి ఆర్గన్ కూడా కొంచెం డిస్టర్బ్డ్ గానే ఉంటుంది. ఎందుకు అంటే గ్యాస్ట్రైటిస్ వల్ల మనకి సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా చాలా మందిలో చూస్తుంటాము. మేమేం తిన్నా అరగదండి, మేము తినలేకపోతున్నాం అంటుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న చిట్కా అండి. మన ఇంట్లో దొరికే జీరా సోంపు అనమాట. జీరా సోంపుని ఈక్వల్‌గా మీరు డ్రై రోస్ట్ చేసుకొని గాని రోజు కషాయం లాగా పొద్దున, సాయంత్రం తినే ముందు గాని తీసుకున్నట్లయితే కొంతవరకు మీకు గ్యాస్ట్రిక్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది ఇంక్రీజ్ అవ్వడం అని ఉంటుందన్నమాట. అంటే గ్యాస్ట్రిక్ ఏదైతే మన గ్యాస్ ప్రాబ్లమ్ ఉండడం మనం తాగడం వల్ల ఆ గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గి కొంచెం వరకు మీకు డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్‌మెంట్‌లో ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా ఒక బాయిల్డ్ యాపిల్, ఈ బాయిల్డ్ యాపిల్ ఏంటంటే నార్మల్‌గా కూడా మీరు యుటెన్సిల్స్‌లో వేసేసి ఓపెన్ బాయిల్ చేయండి. ఆ పీల్ అయిన తర్వాత ఆ పీల్ తీసేసి కానీ యాపిల్ తిన్నట్లయితే 1 అవర్ వరకు ఇంకేం తినకూడదనమాట. అలా తింటూ వస్తే ఏంటంటే కొంతవరకు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్‌లోకి వస్తుంది. ఇలానే ఏంటంటే మన మన సెంటర్‌గా చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయండి. నాభి బస్తీ అని, ఇమర్షన్ బాత్స్ అని, మడ్ ప్యాక్, గ్యాస్ట్రో హెపాటిక్ ప్యాక్స్ అని. వీటి వల్ల కూడా ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా సెంటర్‌లో మీకు మంచి రిజల్ట్ అనేది మీ ప్రాబ్లమ్ తగ్గించుకునేటట్టు ఉంటుందండి.